వైఎన్ఆర్ గారు, అసెంబ్లీ సాక్షిగా కూడా కేవలం బహిరంగ సభలోనే కాదు, అసెంబ్లీ సాక్షిగా కూడా రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం తప్పుదో పట్టిస్తుంది, పూర్తిగా అబద్ధాలతో అలాగే కుట్రలు కుతంత్రాలతో ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తుందని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి జలద్రోహానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఇతర అంశాలపై నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించిన అంశాలే? కేటీఆర్ గారు చెప్పింది వాస్తవం అండి. ప్రధానమంత్రి మోడీ పైన ఉన్న ఆయన, మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇక్కడున్న రేవంత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళ పొలిటికల్ క్యారియర్ మొత్తం కూడా మీరు గమనిస్తే వీళ్ళు తెలంగాణకు పచ్చి వ్యతిరేకులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అన్ని విధాల వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఆయన కామెంట్స్ మనం చూసినాం. తల్లిని చంపి బిడ్డను బయటికి తీసుకురన్నారు, ప్రధానమంత్రి స్థాయిలో ఉండి, హోదాలో ఉండి. ఇక చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నేనే ఒక విఫల రాష్ట్రంగా చూపించాలని ఆయన ప్రయత్నం. ఇక చంద్రబాబు నాయుడు యొక్క శిష్యుడు ఈయన ప్రయత్నం ఏంది? ఓటుకు నోటు కోసం మోడీ మెప్పు పొందాలి. ఇక ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేయాలనే పద్ధతిలో ఈయన తెలంగాణ ద్రోహి. వీళ్ళు ముగ్గురి కాంబినేషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, తెలంగాణ నీటి హక్కులకు సంబంధించి కానీ శాశ్వతంగా తెలంగాణను ఒక పద్ధతులలో కూని చేయాలనే పద్ధతులు వీళ్ళు ముగ్గురు ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ తెలంగాణ ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఏం కుట్ర జరుగుతుందండి? రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ బాగుండే, కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాల పరిపాలననే తెలంగాణ ఎక్కువ ధ్వంసమైంది, మేము రిపేర్ చేస్తున్నాం ఇప్పుడే అని చెప్తున్నాడు. ఎంత సిగ్గులేని మాటలు అంటే. నేనేమంటున్నా, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అయిన ఏదో ఒక డిబేట్కు నువ్వు నిలబడు. 2014 కంటే ముందు 56 నుంచి, ఆ మాట కోసం 56 నుంచి 2014 వరకు మీరు మీ గురువే పరిపాలనే ఉంది, కాంగ్రెస్ టీడీపీ పరిపాలనే ఉంది. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం సేద్యం ఎంత? 30-35 లక్షల ఎకరాలు ఉంది. ఈరోజు సేద్యం ఎంత నువ్వే చెప్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటుంది కదా, 1 కోటి ఎకరాలకు పైన సేద్యం అయిందని. ఎట్లయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఈ 1 కోటి ఎకరాల సేద్యం అయిందని మరి మీ పరిపాలన ఎందుకు కాలేదు? ఇలా 1,45 ఎకరాలు 40 లక్షల ఎకరాలకు ఉందని ఆయన చెప్తుండగా మీ లెక్కలే. ఎట్లొచ్చింది 1,40 30 నుంచి? అలాగే మీరు ఉన్నప్పుడు 2014 వరకు తెలంగాణ పండ వరి ధాన్యం ఎంత అండి? 40 లక్షల టన్నులు. ఇవాళ 3 కోట్ల టన్నుల వరి ధాన్యానికి తెలంగాణ రీచ్ కాగలిగి ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డది. మీరు ఏ పారామీటర్స్లు చెప్తారో చెప్పండి, దేని మీద మాట్లాడదాం. 2014 కంటే ముందు తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 1,14,000 తలసరి ఆదాయం. ఇలా మీరే వైట్ పేపర్లో మొన్న చెప్పారు కదా, రాష్ట్ర బడ్జెట్లు పెట్టే ముందు పెట్టారు కదా 3,56,000 అని. సమైక్య రాష్ట్రంలో బాగుంటే మరి 1,14,000 ఎందుకుంది తెలంగాణలో? మీరు పెట్టిన ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి కావచ్చు, అంతకుముందున్న ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణ కట్టిన ప్రాజెక్టులన్నీ కాంప్లికేట్ చేసి ఈ ప్రాజెక్టులు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకుండా ఉండే విధంగా డిజైన్ చేసిందే జూరాల పిచ్చోడా. అందుకే జూరాల పెట్టిండ్రు. అది అందుకే అక్కడ తమ్మినేటి దగ్గర పెట్టిండ్రు. అక్కడ వైల్డ్ సెంచరీ ఉంటుంది, అక్కడి నుంచి పర్మిషన్లు రావు. ఏండ్లు అక్కడ మూతపడ్డాయి, ఏండ్లు ఇక్కడ జూరాల మూతపడ్డది. అయ్యే బాగుండే అంటాడు ఈయన. మరి మీరున్నప్పుడు తెలంగాణ రాకముందు 14 కంటే ముందు జిఎస్డిపి 4,75,000. ఇవాళ మీరే ప్రకటించారు కదా 15,80,000 కోట్లని మీరే ప్రకటించారు. పవర్ యూటిలైజేషన్, తలసరి విద్యుత్ వినియోగం ఎంత? 1,100 యూనిట్లు. మొన్న మీరు ఇచ్చిన వైట్ పేపర్లో ఉంది 2,200 యూనిట్లని. తెలంగాణ భూముల విలువ ఎంత 2014 కంటే ముందు? చెప్పు రేవంత్ రెడ్డి. నీ మహబూబ్నగర్ జిల్లాలో ఎంత? 50,000 20,000 ఎకరం దొరికింది. ఇవాళ ఎక్కడైనా కానీ 10 సంవత్సరాల తర్వాత ఇవాళ నువ్వు వచ్చిన దాకా దరిద్ర పాలన వల్ల మళ్ళీ తగ్గింది. కేసీఆర్ చేసింది ఏంటంటే ప్రజల ఆస్తుల విలువ పెంచిండు. భూముల రేట్లు ఎక్కడ పోయినా కానీ 30-40 లక్షలు తక్కువ లేకుండా ఉండే తెలంగాణలో. ఒక 5 ఎకరాలున్న రైతు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండేది. చేసి నా కుటుంబాన్ని ఏదైనా ఆపద వచ్చినా, చదువు వచ్చినా, పెళ్ళి అని చేసుకోగలుగుతాను. ఇవాళ మీ నికృష్ట పరిపాలనలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందుకే 500 మంది రైతులు చనిపోయింది. అందుకే అంటే ఆత్మనిర్భరం కోల్పోతున్నారు. ఇవాళ నీ పరిపాలన ఆత్మవిశ్వాసాన్ని కల్పించలే. కేసీఆర్ పరిపాలన ఇక్కడ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని, అన్ని వర్గాలలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించింది. ఇవాళ అన్ని వర్గాలు నీ ఆత్మహత్య చేసుకునే వర్గం లేదు. రిటైర్డ్ బెనిఫిట్, ఆల్రెడీ రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ రాక వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటారు. సరైన తిండి పెట్టక విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటారు. ఆటో కార్మికులకు ఇస్తేనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే కేసీఆర్ గారు నీ పరిపాలనకు సరి అయిన పదం వాడింది ఆయన. సర్వభ్రష్ట ప్రభుత్వం అంటే ఇది.
అన్ని రంగాలలో అన్ని వర్గాలను మోసం చేసి సర్వం భ్రష్టు పట్టించిన ఈ 2 సంవత్సరాలే సర్వ భ్రష్టు పట్టించింది రేవంత్ రెడ్డి పరిపాలన. రైట్. వీళ్ళ కుట్ర ఏంటంటే ఇప్పుడు తెలంగాణ విఫలం చెందింది, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ బాగుండే అనే పద్ధతిలో తీసుకురావడానికి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోగం అనేది ఒక విఫల ప్రయోగంగా చూపించాలని అక్కడ మోడీ, పక్కన చంద్రబాబు, ఇక్కడ తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, అనువున తెలంగాణను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఉండటం అనేది తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టం. ఓకే. అందుకే జాగ్రత్తగా ఉండాలంటున్నాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నీటి హక్కులు ఒక్కసారి పోయినాయంటే మళ్ళీ రావు. మిత్రులారా అర్థం చేసుకోండి. ఒక్కసారి పోయినా, కోర్టులకు పోయినా, ఏది పోయినా, ఒక్కసారి ప్రాజెక్టులు కట్టుకొని ఒక్కసారి ఇవాళ 200 టీఎంసీ గోదావరి జలాలకు సంబంధించి బరకచెర్ల గురించి ఎందుకు మళ్ళీ తీర్మానం చేసి మీరు కేసీఆర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడితేనే కదా. ఇవాళ దానికి ఒక కొత్త రూపం పెట్టి నల్లమల సాగర్ అంటే కృష్ణా జలాలకు దోసుకుపోవాలి. ఒక పక్క నుంచి గోదావరి జలాలు దోసుకుపోవాలి. ఈ 2 జీవనదుల నుంచి వచ్చే తెలంగాణకు వచ్చే బీలు వారి 1,00,000 కోటి ఎకరాలైన తెలంగాణ మళ్ళీ 30 లక్షల ఎకరాలకే పోవాలని ఇలా కుట్ర. తెలంగాణ భూముల రేట్లు తగ్గాలి, రైతులు ఆత్మవిశ్వాసంతో బతకొద్దు, యూరియాల కోసం లైన్లలో నిలబడాలి. అందుకే సర్వ భ్రష్ట ప్రభుత్వం ఇది. భ్రష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు సమీకరించబడాలి. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ బాగు కోసం కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా పోరాడతాం.